హలో, ఒక చిన్ని కథ విందామా? అదొక పెద్ద కళ్యాణ మండపం. అక్కడ అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంది. పెళ్లి కొడుకు తాళి కట్టే సమయంలో ఏమో పెళ్లి కూతురు మెడలో కట్టకుండా పెళ్లి కూతురికి చెల్లైన అమ్మాయి మెడలో తాళి కడతాడు. మరి తర్వాత ఏం జరిగిందో కథలో తెలుసుకుందాం రండి. అదొక పెద్ద కళ్యాణ మండపం. చుట్టూ ప్రపంచంలోని పెద్ద పెద్ద మనుషులైన వాళ్ళు ఎందరో పెళ్లి చూడ్డానికి అక్కడికి వచ్చున్నారు. పెళ్లి కొడుకు ఎవరో కాదు, ది గ్రేట్ వరుణ్ దేవ్. ప్రతాప్ దేవ్ మాలిని దేవిల ఏకైక కొడుకు. టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ అండ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కూడా. ఇండియాలో నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ మాత్రమే కాకుండా వరల్డ్లో నెంబర్ 5లో ఉన్నారు. అలాంటి వరుణ్ దేవ్ పెళ్ళి చాలా గ్రాండ్గా జరుగుతుంది. అబ్బాయి పీటల మీద కూర్చున్నాడు. ఆకాశంలో నుండి ఆ చందమామ దిగొచ్చాడా, ఆ రాజకుమారుడు దారి తప్పి ఇక్కడికి వచ్చాడా అన్నంత అందంగా, హుందాగా, టీవీగా ఉన్నాడు. పెళ్లి దుస్తుల్లో రాజులాగా మెరిసిపోతున్నాడు. కాసేపటికి ఆ అమ్మాయిని తీసుకొచ్చారు. చూడ చక్కని రూపంతో ఉంది. పాపం సిగ్గుతో అనుకుంటా తలదించుకుంది. అమ్మాయిని తీసుకొచ్చి పీటలపైన కూర్చోబెట్టారు. పంతులు గారు చేయాల్సిన పూజలు, కార్యక్రమాలు అన్నీ సాంప్రదాయ ప్రకారం చేస్తున్నారు. ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దామా? వరుణ్ దేవ్ అమ్మా నాన్న అయిన ప్రతాప్ దేవ్ మాలిని దేవులకి ఏకైక వారసుడు. అలాగే ప్రతాప్ దేవికి ఒక చెల్లి ఉండేది. ఆమె వసుధాదేవి. ఆమంటే ప్రాణం. మాలిని, వసుధ చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. మాలినికి వరుణ్ పుట్టాడు. వరుణ్ వసుధని వదిలి ఉండేవాడే కాదు. అంత ప్రేమ తనకి మేనత్తంటే. వసుధ కూడా అంతే. వరుణ్ అంటే పంచ ప్రాణాలు. ఒకరోజు వసుధ అనుకోకుండా ఎవరికీ చెప్పకుండా సడన్గా ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. ప్రతాప్ గారు ఎంత వెతికినా తన చెల్లెల జాడ దొరకలేదు. ఎవరినో పెళ్లి చేసుకుందని మాత్రం తెలిసింది. వసుధ మీదున్న ప్రేమకి దానికి తోడు కోపం, బాధ, ఆవేదన అన్నీ తోడై ప్రతాప్ గారు కృంగిపోయారు. మాలినీదేవి గారే ప్రతాప్ గారికి ధైర్యం చెప్పి మళ్ళీ మామూలు మనిషిని చేసింది. సరిగ్గా 23 సంవత్సరాల తర్వాత వసుధ కూతురు దొరకడం వల్ల వరుణ్కి ఆ అమ్మాయికి పెళ్లి చేస్తున్నారు. పెళ్లి కూతురు తండ్రి ఆనందరావు. ఒకప్పుడు ప్రతాప్ రైవల్ బిజినెస్లో ఎప్పుడు పోటీగా ఉండేవాడు. బట్ ప్రతాప్ తెలివి ముందు అతను నిలబడలేక ప్రతాప్ కంటే వెనకబడి ఉన్నాడు. ప్రతాప్ పైన కోపంతో తను నెంబర్ 1గా ఉండాలని ఆశతో వేసిన తప్పటడుగు వల్ల చాలా నష్టపోయాడు. సో ఇప్పుడు వసుధ కోసమే అతన్ని క్షమించి చెల్లి మీద ప్రేమతో ఆ పెళ్లి చేస్తున్నారు ప్రతాప్ గారు. ఇక పెళ్లిలోకి వచ్చేద్దాం రండి. పంతులు గారు అన్ని పూజలు నూతన జంటతో చేయిస్తూ మాంగళ్యధారణ ఘట్టానికి వచ్చారు. పంతులు గారు మాంగళ్యధారణ మంత్రాలు చదువుతూ ఉంటే పక్కనే ఉన్న మేళతాళాలు వాళ్ళు గట్టి మేళం మోగిస్తుంటే వరుణ్ తన తల్లిదండ్రుల్ని అంతమంది అతిరథుల మధ్య తన మరదలి మెడలో తాళి కట్టడానికి లేచి తన పేరెంట్స్ని ఒక్కసారి చూసి చిరునవ్వుతో తాళి కట్టాడు. 3 ముళ్ళు పడిన మరుక్షణమే వరుణ్ చెంప పగిలింది. అందరూ ఆ దెబ్బకి షాక్తో బయటకొచ్చారు. ఎవరికీ ఏం అర్థం కావట్లేదు అక్కడ ఏం జరుగుతుందో. వరుణ్ణి కొట్టగానే ఆ సౌండ్కి అప్పటిదాకా తలదించుకున్న పెళ్లి కూతురు తలెత్తి ఏమైందో అని చూసి వరుణ్ ముందు మాలినీదేవి గారు కోపంగా నిలబడడం చూసి విషయం ఏంటో అర్థం కాక తన మెడలో తాళి పడలేదని పక్కకి చూసేసరికి కళ్ళల్లో నీళ్లతో ఈ లోకంతో సంబంధం లేనట్లుగా శూన్యంలోకి చూస్తూ బొమ్మలాగా ఉండిపోయింది ఒక అమ్మాయి. ఇప్పుడు అర్థమైందా? మన వరుణ్ బాబు పెళ్లికూతురు మెడలో కట్టాల్సిన తాళి తన వెనక నిలబడి ఉన్న తన సిస్టర్ మెడలో కట్టాడు. అందుకే మాలినీదేవి గారు కోపంతో వరుణ్ణి కొట్టారు. తన మేనకోడల్ని తన ఇంటి కోడల్ని చేసుకోవాలని కలలుగన్న ఆవిడ కల అలా కలలాగే మిగిలిపోయేసరికి ఆవిడ తట్టుకోలేకపోయింది. అందుకే ఇప్పుడు కోపంగా ఒక్క మాట కూడా అనని వరుణ్ పైన చేయి చేసుకున్నారు. వరుణ్, ఏంట్రా ఇది? నువ్వు ఏం చేసినా బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటావనుకున్నాను, కానీ నువ్వు ఇలా చేస్తావనుకోలేదు. అప్పటికే నిన్ను మేము అడిగాం నీకు ఈ పెళ్ళి ఇష్టమా లేదా అని. అప్పుడు ఒప్పుకొని ఇప్పుడు ఇలా చేయడం ఏమీ బాగలేదురా. నా చెల్లి ఆత్మ ఎక్కడున్నా నన్ను క్షమించదు అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటాడు ప్రతాప్. తను తాళి కట్టిన అమ్మాయి చేయి పట్టుకుంటాడు వరుణ్. అప్పటిదాకా ఏదో లోకంలో ఉన్న ఆ అమ్మాయి వరుణ్ తన హ్యాండ్ పట్టుకోగానే భయపడిపోతుంది. వాళ్ళ నాన్న ఆనందరావు గారిని చూస్తుంది. ఆయన తనని చంపేసేలా చూస్తున్నారు. పాపం ఆ అమ్మాయి ఆ చూపులకి భయపడి చిగురుటాకులా వణుకుతూ తనకే తెలియకుండా వరుణ్ చేతిని గట్టిగా పట్టుకుంది.
వరుణ్కి ఆ అమ్మాయి భయం అర్థమై తన వైపే చూస్తాడు. తన చూపు ఎటువైపు ఉందో చూసి సైలెంట్గా ఆ అమ్మాయిని వాళ్ళ డాడ్ మామ్ ముందు నిలబెడతాడు. నీ పేరేంటి అంటాడు వరుణ్. ఏంటి, తన పేరు కూడా తెలీదా అని ఆశ్చర్యపోయి అడిగాడు ప్రతాప్. పేరు కూడా తెలియకుండా పెళ్లి చేసుకున్నావా, ఎందుకు వరుణ్ అంది మాలిని. డాడ్ ప్లీజ్ కాసేపు మీరు సైలెంట్గా ఉండండి అని ఆ అమ్మాయి వైపు చూసి చెప్పు నీ పేరేంటి అన్నాడు వరుణ్. ఆ అమ్మాయి ఆనందరావుని చూస్తూ చాలా భయపడిపోతుంది. వరుణ్ ఆ అమ్మాయి ఫేస్ని తన వైపుకు తిప్పుకుని, ఎవరిని చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఇప్పుడు నువ్వు నా భార్యవి, ఈ వరుణ్ దేవ్ భార్యవి, ఓకేనా, నన్ను చూసి నా కళ్ళల్లోకి చూసి చెప్పు నీ పేరేంటి అన్నాడు. ఆ అమ్మాయి మెల్లగా అవని అని చెప్పింది. గుడ్ నైస్ నేమ్ అవని అన్నాడు వరుణ్. అవని చిన్నగా థ్యాంక్స్ అని చెప్పి తలదించుకుంటుంది. వరుణ్ తన భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకుని వాళ్ళ డాడ్ని చూస్తూ, డాడ్ అవనిని చూస్తుంటే మీకు ఏమీ అనిపించట్లేదా అన్నాడు. ప్రతాప్ మనసులో తనని మొదటిసారి చూసినప్పుడు నా వసులాగే అనిపించింది అనుకుంటాడు. డాడ్ టెల్ మీ ప్లీజ్ అన్నాడు వరుణ్. అవనిని ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు నా వసు గుర్తొచ్చింది వరుణ్ అన్నాడు ప్రతాప్. నీకు అని వాళ్ళ అమ్మని చూస్తాడు వరుణ్. మాలిని కూడా అవును అని చిన్నగా తలూపుతుంది. వరుణ్ ఆది అని పిలుస్తాడు తన పిఏని. అప్పుడే మండపం దగ్గరికి వచ్చిన ఆది వరుణ్ పిలవగానే స్టేజ్ పైకి వెళ్ళి వరుణ్ చేయి చాపగానే కొన్ని పేపర్స్ వరుణ్ చేతిలో పెట్టి పక్కన నిలబడతాడు. ఏంటి వరుణ్ అవి అంది మాలిని. మీరే చూడండి అంటూ ప్రతాప్కి ఆ పేపర్స్ ఇస్తాడు వరుణ్. ప్రతాప్ మాలిని ఆ పేపర్స్ చూసి షాక్ అయి వరుణ్ని నిజమా అని చూస్తారు. అవును డాడ్, అందులో ఉన్నది నిజమే, నీ మేనకోడలు వసు అత్తయ్య కూతురు నేహ కాదు అంటూ పీటల మీద కూర్చున్న అమ్మాయిని చూపించి, ఈ అవనియే, అందుకు ప్రూఫ్ ఆ పేపర్స్, ఇద్దరి డిఎన్ఏ రిపోర్ట్స్ని నీ డిఎన్ఏతో మ్యాచ్ చేస్తే అవనిది మాత్రమే మ్యాచ్ అయింది. ఇప్పుడు చెప్పండి డాడ్, నేను అవని మెడలో తాళి కట్టడం తప్ప అన్నాడు. ప్రతాప్ వరుణ్ని హక్ చేసుకుని థ్యాంక్స్ రా అని అవనిని దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. మాలిని కూడా ఇద్దరిని కిస్ చేస్తుంది. ప్రతాప్ ఆనందరావు అంటూ గట్టిగా అరుస్తూ తనని కోపంగా చూస్తాడు. ఆనందరావు భయంతో బాడీ అంతా చెమటలు పడతాయి. అవని అయితే షాక్ అవుతుంది. అంటే తను ఇన్ని రోజులు తల్లిదండ్రులుగా అనుకున్న వాళ్ళు తన పేరెంట్స్ కాదా అని మనసులో చాలా బాధపడుతుంది. వరుణ్ అవని భుజం చుట్టూ చెయ్యేసి బాధపడుకు అని కళ్ళతోనే ధైర్యం చెప్తాడు. ప్రతాప్ ఆనందరావు దగ్గరికి వెళ్ళి నిజం చెప్పు, ఎందుకు మమ్మల్ని మోసం చేశావు అన్నాడు. ఆనందరావు సైలెంట్గానే ఉంటాడు. డాడ్ అతన్ని ఎందుకు అడుగుతారు, అతన్ని అడిగితే మళ్ళీ డ్రామానే ఆడతాడు, నిజమేంటో నేను చెప్తాను కదా అన్నాడు వరుణ్. డాడ్ వసు అత్త సడన్గా ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి కారణం ఆనందరావే. ఆనందరావు తమ్ముడు అర్జున్ వసు అత్త సీనియర్, అత్తని లవ్ చేశాడు. ఆనందరావు అప్పటికే మన కంపెనీ పైన మనపైన కోపంగా ఉన్నాడు. మనం అతని కంటే బెటర్ పొజిషన్లో ఉన్నామని, అతనికి మన అడ్డు తొలగిపోతే తనే నెంబర్ 1 పొజిషన్లోకి రావచ్చని చాలా ట్రై చేస్తున్నాడు. అప్పుడే అర్జున్ వసు అతని లవ్ చేస్తున్నాడని తెలుసుకుని వసు అతని బెదిరించాడు. అత్తకి నేనన్నా మీరన్నా ప్రాణం, అందుకే స్కూల్లో ఉన్న నన్ను కిడ్నాప్ చేశామని చెప్పి అత్తని ఒంటరిగా గుడికి రప్పించారు. అక్కడ నేను స్పృహలో లేకుండా ఉండడం చూసి అత్త చాలా బాధపడింది. అర్జున్ని పెళ్లి చేసుకోకపోతే నన్ను చంపేస్తానని ఆనందరావు బెదిరించాడు. అర్జున్ మామ కూడా ఆ పెళ్లికి ఒప్పుకోలేదు, ఎందుకంటే అర్జున్ మామ చాలా మంచివాడు. కానీ ఈ ఆనందరావు నా తలకి గన్ పెట్టి బెదిరించడం వల్ల ఇద్దరం మౌనంగా ఆ పెళ్లికి ఒప్పుకొని తమ మనసు వద్దు అంటున్న నా కోసం ఆ పెళ్లి చేసుకున్నారు. అత్త పెళ్ళి అయ్యాక నన్ను మళ్ళీ స్కూల్లో వదిలేశారు. బట్ నేను స్పృహలో లేకపోవడం వల్ల నాకు అవేమీ తెలియలేదు. అత్తని మామని ఒక సీక్రెట్స్ ప్లేస్లో ఉంచి బయటికి రానివ్వకుండా లాక్ చేశాడు. అత్తకి మనం దూరం అయ్యామని బాధపడుతుంటే మా అమ్మ ప్రేమ తనని ఓదార్చింది. అలా అత్తకి అవని పుట్టింది. అవనికి 3 years ఉన్నప్పుడు అవనిని తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. అత్త మామ ఎంత బ్రతిమలాడినా వినలేదు. వాళ్ళని ఇక్కడి నుండి దూరంగా మన ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోమని, ఒకవేళ మనల్ని కాంటాక్ట్ చేయాలని చూస్తే అవనిని చంపేస్తానని బెదిరించాడు. అందుకే ఇన్ని ఇయర్స్ అయినా అత్త మన దగ్గరికి రాలేదు. అవనిని అందరి దృష్టిలో తన కూతురనే చెప్పి పెంచుతున్నాడు. బట్ అవనిని ఇంట్లో ఒక పని మనిషిలాగా ట్రీట్ చేస్తూ నేహాని మహారాణిలా చూసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ బిజినెస్ టోటల్గా కొలాప్స్ అవ్వడంతో అత్త కూతురు తన దగ్గర ఉందని మనకి చెప్పాడు.
నాతో తన పెళ్లి చేయాలనుకున్నారని తెలిసి ఇంకా సంతోషపడ్డాడు. అందుకే నేహాని అత్త కూతురిగా మనకు చూపించి అవనిని తన కూతురని చెప్పాడు. అవనికి డౌట్ వస్తుందని కావాలని నేహాకి పేరెంట్స్ లేరు కాబట్టి తనని అంత ప్రేమగా చూసుకున్నామని అబద్ధాలు చెప్పారు. నేహాకి నాతో పెళ్లి చేస్తే ఆస్తంతా నేహాకి దక్కుతుందని అతని ఆశ. ప్రతాప్ ఆనందరావు కాలర్ పట్టుకుని, ఎంత పాపం చేశావురా? నా చెల్లి నీకు ఏం ద్రోహం చేసిందిరా? ఎందుకు దాని జీవితంతో ఆడుకున్నావు? ఎందుకు ఇదంతా చేశావు చెప్పు. వరుణ్ మీ మీద పగతో డాడ్ అంటాడు. వరుణ్ ఏంట్రా నువ్వు చెప్పేది అంది మాలినీదేవి. ఎస్ మామ్, బిజినెస్లో తనకి పోటీగా ఉన్నాడని సొసైటీలో అందరూ డాడ్కి రెస్పెక్ట్ ఇవ్వడం చూసి తట్టుకోలేకపోయేవాడు. డాడ్ వీక్నెస్ అత్త అని తెలిసి తనని చంపాలనుకున్నాడు. ఆ టైంలోనే మామ అత్తని లవ్ చేస్తున్న విషయం తెలిసి ఇలా చేశాడు అంటాడు వరుణ్. అత్త మళ్ళీ నీ దగ్గరికి ఎప్పటికీ రాకూడదని అవనిని తన దగ్గర పెట్టుకొని అత్తని మామని బెదిరించాడు. వాళ్ళు ఇక్కడే ఉంటే ఎప్పటికైనా వాళ్ళు మన కంట పడతారని వాళ్ళని దూరంగా వెళ్ళిపోమని చెప్పాడు. మన ఇంట్లో అల్లారు ముద్దుగా పెరగాల్సిన అవనిని పని మనిషిలా చూస్తూ మన పైనే తనకున్న కోపాన్ని తీర్చుకుంటూ వచ్చాడు. ప్రతాప్ ఆనందరావు చెంప పగలు కొట్టి, నా చెల్లి ఎక్కడా అని అడుగుతాడు. నేను చెప్పను అంటాడు ఆనందరావు. నువ్వు చెప్పకపోయినా పెద్ద నష్టం ఏమీ లేదులే అన్నాడు వరుణ్. ఆనందరావు షాక్ అవుతాడు. ఆది అన్నాడు వరుణ్. ఎస్ సార్ అని వసు అండ్ అర్జున్ని తీసుకుని వస్తాడు ఆది. ప్రతాప్, వసు ఇద్దరు బాధ సంతోషం అన్నీ మనసులో లావాలా పొంగుతుంటే కళ్ళల్లో నీళ్ళతో ఒకరినొకరు హత్తుకుని ఏడుస్తూ ఉండిపోయారు. మాలిని కూడా వసుని హత్తుకుని ఏడుస్తుంది. బావగారు అంటూ అర్జున్ చేతులు పట్టుకుని, ఇన్ని ఇయర్స్ మా చెల్లిని ప్రాణంలా చూసుకున్నారు. మీకు మా చెల్లి అంటే ఎంత ప్రేమనో మాకు అర్థమైంది బావా అంటూ అర్జున్ని హక్ చేసుకున్నాడు ప్రతాప్. అన్నయ్య, ఐఎమ్ సారీ. ఆ రోజు నేను అలా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు ఐఎమ్ రియల్లీ సారీ అన్నయ్య. సారీ వదిన అంది వసు. బంగారం, నువ్వు ఏ తప్పు చేయలేదురా. జరిగిన వాటి గురించి మర్చిపోరా అన్నాడు ప్రతాప్. అవును వసు, ఇప్పుడే అన్ని విషయాలు వరుణ్ చెప్పాడు అంది మాలిని. వసు వరుణ్ అంటూ వరుణ్ ఫేస్ అంతా కిస్ చేస్తూ హక్ చేసుకుని, ఎలా ఉన్నావు కన్నా అన్నారు. అత్త అంటూ ఏడుస్తూ హక్ చేసుకుని, బాగున్నానత్త అన్నాడు. అవని వసు వరుణ్లని చూస్తూ ఉంది. తనకింకా అయోమయంగానే ఉంది. రే కన్నా, పెళ్లి చేసుకున్నావా? అబ్బా, కాస్త ముందు వచ్చి ఉంటే బాగుండేది. నీ పెళ్ళి కల్లారా చేసేదాన్ని. అవనిని చూసి ఆ అమ్మాయి చాలా చక్కగా ఉంది. ఏం పేరు తల్లి అంది వసు. అవనికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. వరుణ్ ఇప్పటిదాకా చెప్పింది అంతా విన్న అవనికి వచ్చిన వాళ్ళు తన పేరెంట్స్ అని అర్థమై, బట్ ఎందుకో చిన్న భయం, మళ్ళీ అది నిజం కాకుండా పోతుందేమో అని. అందుకే ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా ఉంది. నీ పేరేంటి అని అడుగుతుంది మా అత్త, చెప్పు అన్నాడు వరుణ్. చూడు తల్లి, నువ్వు నన్ను చూసి అస్సలు భయపడకు. నేను నీకు తల్లి లాంటి దాన్ని. నిన్ను చూస్తుంటే నా కూతురే గుర్తు వస్తుంది అంది వసు. అమ్మా అంది అవని. ఏమన్నావు తల్లి అంది వసు. అమ్మనే అమ్మ, నేను అవనీనమ్మా అంది వసు కళ్ళ నిండా నీళ్ళతో. చెప్పలేనంత సంతోషంతో వరుణ్ ప్రతాప్లను చూసి నిజమా అని అడిగి అవనిని గట్టిగా హత్తుకొని ఫేస్ అంతా వదలకుండా ముద్దులు పెడుతూ తనని తడిమి చూసుకుంటూ, అజ్జు అజ్జు మన అవని అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే అర్జున్ వచ్చి వసుని అవనిని ఇద్దరినీ కలిపి హత్తుకుని ఇన్నేళ్ల బాధ పోయేదాకా అలానే ఉండిపోతాడు. తన తల్లి తండ్రికి తన మీద ఉన్న ప్రేమ తెలిసి ఇప్పుడు కల్లారా చూస్తూ చాలా హ్యాపీగా ఉంది వసు. అర్జున్ తనని వదలగానే వరుణ్ని హక్ చేసుకుని థ్యాంక్స్ అండి అంటుంది అవని. హలో కోడలి పిల్ల, అండీ కాదు, వాడు నీకు బావ, ఇప్పుడు నీకు భర్త కూడా. అండీలు అంటూ పిలిస్తే వాడు ఊరుకోడు, అసలే వాడికి కోపం ఎక్కువ, జాగ్రత్త అంది మాలినీదేవి. అవని బెరుకుగా వరుణ్ని చూస్తూ సారీ బావా అంటుంది మెల్లగా. వరుణ్ అవని నుదుటి మీద ముద్దు పెట్టి, పిచ్చిపిల్ల, నువ్వు నా భార్యవి, నాలో సగానివి, నా మీద టోటల్ రైట్స్ నీకున్నాయి బంగారం అన్నాడు. అవని ఆనందంగా సంతోషంతో చూస్తుంది. వసు అర్జున్ ఇద్దరు ఆనందరావుని చూసి అసహించుకుంటారు. ఆనందరావు భార్య కూతురు కూడా ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడరు. ప్రత్యాతాపంతో ఆనందరావు వచ్చి వసు కాలు పట్టుకుని క్షమించమని అడుగుతాడు. కానీ అతను చేసిన పాపం అంత సామాన్యమనేది కాదు కదా. అందుకే ఇంకెప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అని చెప్పి
నేహాని దగ్గరికి తీసుకుని ముద్దు పెడుతుంది. పంతులు గారు అప్పుడే, అమ్మ, మిగిలిన కార్యక్రమాలు కూడా జరిపించేస్తే పెళ్లి సుఖాంతం అవుతుంది అంటారు. మాలినీదేవి, హా, వస్తున్నాం పంతులు గారు అంటూ వరుణ్ అవనిని పీటల మీద కూర్చోబెట్టి తలంబ్రాలు 7 అడుగులు, బిందెలో ఉంగరం తీయడం, అరుంధతి నక్షత్రం చూపించడం, ఇలా అన్ని తంతులయ్యాక అప్పగింతలు కూడా పూర్తి చేసి అందరూ దేవ్ మ్యాన్షన్కి వెళ్ళిపోతారు. ఇంటికెళ్ళాక తనతో కొత్త జంటతో గృహప్రవేశం చేయించి దేవుడి దగ్గర అవనితో దీపం పెట్టించి అందరినీ కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పి అవనికి వరుణ్కి వేరువేరు గదులు పంపిస్తారు. అదే రోజు సాయంత్రం అవనితో స్వీట్ చేయించి రాత్రి అందరూ బయట గార్డెన్లో కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేసి ఎవరి గదుల్లో వాళ్ళు పడుకుండిపోతారు. నెక్స్ట్ డే సత్యనారాయణ వ్రతం చేసి ఈవినింగ్ గ్రాండ్గా రిసెప్షన్ అరేంజ్ చేసి వసు అర్జున్లని తన కంపెనీలో హాఫ్ షేర్ హోల్డర్స్గా అనౌన్స్ చేస్తాడు ప్రతాప్. ఇక అదే రోజు వరుణ్ అవనికి మొదటి రోజు రాత్రి ఏర్పాట్లు కూడా చేసేసి వరుణ్ అవని పేరెంట్స్ అంతా 1 వీక్ హాలిడేకి వెళ్తారు. గదిలో వరుణ్ అవని కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అవని తెల్ల చీర కట్టుకొని వాలు జడ నిండా మల్లెపూలు పెట్టుకుని చిన్న నెక్లెస్ పసుపుతాడు చెవులకి బుట్టలు పెట్టుకుని సింపుల్గా రెడీ అయినా చాలా అందంగా ఉంది. వరుణ్ మతి పోగొడుతుంది. అవని మెల్లగా వరుణ్ ముందుకొచ్చి నిలబడి పాల గ్లాస్ వరుణ్కి అందిస్తుంది. వరుణ్ తేరుకుని గ్లాస్ తీసుకుని కొన్ని తాగి మిగతావి అవనికి అందిస్తాడు. అవనిని బెడ్ పైన కూర్చోబెట్టి పక్కనే కూర్చుంటాడు. అవని టెన్షన్ చూసి ఏమైనా మాట్లాడాలా అని అవనిని చూస్తూ అడిగితే, హా అంటూ, మీకు నన్ను పెళ్లి చేసుకోవడం నిజంగా ఇష్టమా లేదా అమ్మ కోసం చేసుకున్నారా అని అడిగింది. పిచ్చిదానా అంటూ అవని నుదుటి మీద ముద్దు పెట్టి, నాకు చిన్నప్పటి నుండి అత్త అంటే పిచ్చి ప్రేమ. నాన్న కూడా అత్త మనతో పాటు ఉంటే తనకి కూతురు ఉండి ఉంటే మన ఇంటి కోడలు అయ్యేదని ఎప్పుడూ అంటూ ఉండేవారు. అవన్నీ వింటూ పెరిగాను నేను అన్నాడు. నాకే తెలియకుండా నా మరదలుంటే ఎలా ఉంటుందని ఊహల్లో ఉండేవాడిని. అలా తెలియకుండానే ప్రేమ పుట్టింది. అసలు మరదలు ఉందో లేదో కూడా తెలీదు, బట్ చాలా ప్రేమ వచ్చేసింది. ఏ అమ్మాయిని చూసినా నాకు మరదలు ఉంటే ఇలానే ఉండేదా అని మనసులో అనుకుంటూ నీకంటూ ఒక రూపాన్ని ఊహించుకునేవాణ్ణి. ఏ అమ్మాయిలైనా నేనంటే ఇష్టమని చెప్పిన వాళ్ళపై ఎలాంటి ఫీలింగ్స్ వచ్చేవి కావు. అందరికీ నో చెప్పేవాణ్ణి. ఎందుకో నా మనసు నువ్వు నిజంగా ఉన్నావని బలంగా నమ్మింది. అందుకే ఎవరిని దగ్గరికి రానివ్వలేదు. డాడ్ కూడా మ్యాచెస్ తెచ్చినా నో చెప్పేసేవాణ్ణి. తర్వాత నా లక్ కొద్దీ నువ్వు నిజంగా ఉన్నావని తెలిసింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఐఎమ్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ ఇన్ ద ఎర్త్ అనిపించింది. మామ్ డాడ్తో కలిసి వెంటనే ఇక్కడికి వచ్చేసా. నేను ఎప్పుడెప్పుడు చూడాలా అని మనసు ఫుల్గా ఎక్సైట్ అయ్యేది. అప్పుడే నేహ నా మరదలు అని అన్నప్పుడు తనని చూశాక కూడా నాలో ఎలాంటి ఫీలింగ్స్ రాలేదు. బట్ నిన్ను చూశాక ఎందుకో నా మనసుకి చాలా హాయిగా అనిపించినావని. ఎందుకో నా మనసు నువ్వు నా మరదలు అని చెప్పింది. పైగా నీకు అత్తకి చాలా పోలికలు కూడా ఉన్నాయి. అందుకే మీకు నేహాకి తెలియకుండా మీ ఇద్దరి హెయిర్ సంపాదించి నాకు తెలిసిన ల్యాబ్లో డాడ్ డిఎన్ఏతో మ్యాచ్ చేయించా. అండ్ అప్పటికే ఆనందరావు మీద ఉన్న డౌట్తో సీక్రెట్గా అతని మనుషుల్ని నా స్టైల్లో ఎంక్వైరీ చేయిస్తే అన్ని నిజాలు బయటపెట్టాడు. అప్పుడే అత్త మామ కోసం సర్చింగ్ స్టార్ట్ చేశా. మన అదృష్టం కొద్దీ వాళ్ళు త్వరగా దొరికారు. తాళి కట్టే 10 నిమిషాల ముందు డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయి. అవి తేవడానికి ఆది వెళ్ళాడు. నాకు వెంటనే కాల్ చేసి విషయం చెప్పగానే నేహ వెనకాల ఉన్న నీ మెడలో నా మరదల మెడలో 3 ముళ్ళు వేశా. పెద్ద ఫన్నీ ఏంటంటే అసలు నువ్వు 3 ముళ్ళు వేసేదాకా కూడా చూసుకోలేదు అన్నాడు నవ్వుతూ. అవని అప్పటిదాకా ఒక ఫీల్తో వింటున్న అవని వరుణ్ తనని అలా అనడంతో కోపం వచ్చి భుజం పైన కొడుతూ, నన్నే ఏడిపిస్తావా? అయినా నువ్వు అలా ఎలా తాళి కట్టేశావు బావా? నేను ఎంత భయపడ్డానో తెలుసా అంటూ కొడుతూనే హక్ చేసుకుంటుంది. వరుణ్ కూడా అవనిని హక్ చేసుకుని, ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశాం బంగారం, ఇక అసలు పని స్టార్ట్ చేద్దామా? అవని సిగ్గుతో ఇంకా వరుణ్ గుండెల్లో ఒదిగిపోతుంది. బంగారానికి నేను నచ్చానా అన్నాడు వరుణ్. అవని తలెత్తి వరుణ్ని చూసి నుదుటి మీద ముద్దు పెట్టుకుని, ఇంతకంటే ఎలా చెప్పాలో తెలియట్లేదు బావా. చిన్నప్పటి నుండి ఎవరి ప్రేమకి నోచుకోలేదు. అలాంటిది నువ్వు నా లైఫ్లోకి వస్తూనే ఇంతమంది ప్రేమని నీతో తీసుకొచ్చావు. అమ్మ, నాన్న, అత్త, మామ, బావ, నాకంటూ ఇంతమంది ఉన్నారనే ఫీలింగ్ నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది. థ్యాంక్స్ బావా, నువ్వు నా లైఫ్లోకి వచ్చినందుకు అంటూ బుగ్గ మీద కిస్ చేస్తుంది. మొగుడికి ముద్దు పెట్టాల్సింది ఇక్కడ కాదు బుజ్జి,
అని అంటూ అవని పెదవులు అందుకుంటాడు. ఇద్దరి పెదవులతో పాటు మెల్లగా ఇద్దరి తనువులు కూడా ఒకటై ఇద్దరు ఒక్కటిగా మారిపోయి వాళ్ళ దాంపత్య జీవితాన్ని సంతోషంగా మొదలుపెట్టారు. మరి ఇదండి ఈ రోజుటి కథ. మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను. మరి అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేసి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.